ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. దీనికి నిరసనగా చేస్తున్న ధర్నాలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రధాని, అదానీ ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. ఆయన దేశంలో విలువైన సంపదను అదానీకి కట్టబెడుతున్నారన్న కేఎస్ఆర్తో అమ్మా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకి అదానీ గారు, మోదీ గారి ప్రభుత్వం రెండు కూడా గత 10 సంవత్సరాల చీకటి ఒప్పందంలో ఉన్నాయి. మోదీ గారు విలువైనటువంటి దేశ సంపదను అదానీ గారికి దోచిపెడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదానీ గారు పంచాయతీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మోడీ గారు వేసి అదానీ గారితో తనకేం సంబంధం లేదని తను నిరూపించుకోవాలి. ముఖ్యంగా సెబీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ మీద భ్రష్టు పట్టించిందనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలా, అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెంటనే ఏర్పరిచి మోదీ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. అదానీ గారికి, మోదీ గారికి చీకటి ఒప్పందం ఉందనేటువంటి గత 10 సంవత్సరాల నుంచి లక్షలాది కోట్ల రూపాయలని అదానీ గారికి దోచిపెడుతున్నారని మోదీ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. వారు తమ చిత్తశుద్ధిని, నిజాయితీ నిరూపించుకోవాలా. సెబీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ ని భ్రష్టు పట్టించినటువంటి ఖ్యాతి ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. వెంటనే తక్షణం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. జేపీసీ వేయకపోతే గనక దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్మించి దేశమంతా భగ్గుమనేలాగా చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుని హోదాలో రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా అదానీ మీద పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకున్నది. రేపు కూడా నరేంద్ర మోడీ సర్కార్ ని గద్దె దించగలిగేటువంటి సత్తా మా రాహుల్ గాంధీ గారికి ఉన్నది. అదానీ గారిది చీకటి ఒప్పందాన్ని తప్పకుండా మేము బయట ఒకవైపు ఇట్లాంటి నిరసనలు కావచ్చు, ఒకవైపు హైకోర్టు కూడా ఆదేశించి విచారణ జరిపించాలని. కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు విచారణ జరిపించలేకపోతుంది? వారిద్దరి మధ్య, నరేంద్ర మోడీ గారి మధ్య, అదానీ గారి మధ్య చీకటి ఒప్పందం ఉండడం వల్లనే చీకటి ఒప్పందాన్ని దాచిపెట్టడానికే జేపీసీ వేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాడుతూ ఉన్నది. ఈ జేపీసీని వేస్తేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ గారితో ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని వెంటనే జేపీసీ వేయాలా. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేసి సెబీ చైర్మన్ మీద అన్ని ఆరోపణల మీద నిగ్గు తేల్చాలంటే విచారణ కమిటీ